హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి అటుకులతో వడియాలన్నమాట. ఎటువంటి స్టవ్ వెలిగించాల్సిన అవసరం లేదు, అలాగే ఎండలో ఆరబెట్టాల్సిన అవసరం కూడా అస్సలు లేదనమాట. ఏ సీజన్లో అయినా చేసుకోవచ్చు, ఎండాకాలం వర్షాకాలం అని తేడా లేకుండా. మనం ఎప్పుడు పప్పు వండుకుంటాం 2 డేస్లో అనగా మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. పిల్లలకు కూడా చాలా నచ్చుతాయి. అసలు సూపర్ టేస్ట్ అయితే ఉన్నాయి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మన ఛానల్కి అయితే లైక్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ముందుగా ఒక బౌల్ అయితే తీసుకున్న తర్వాత 2 కప్పుల అటుకులు అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం చేయబోయేది అటుకులతో వడియాలన్నమాట. 2 కప్పుల అటుకులు అయితే తీసుకున్నాను కదా, చూసారు కదా. 2 కప్పులు అయితే అటుకులు తీసుకున్న తర్వాత వీటిని దోరగా అయితే ఫ్రై చేసుకోవాలి. చక్కగా చేతితోనే పైకి కిందకి అలా అనుకుంటూ ఉంటే అవే ఫ్రై అయిపోతాయి అన్నమాట. నాకు ఈ ఫ్రై చేయడమే కొంచెం ఎక్కువసేపు పట్టిందనమాట. మిగతా ప్రాసెస్ మొత్తం చాలా తక్కువసేపే అయిపోయింది. అంటే ఈ ఫ్రై చేయడం కొంచెం కలర్ చేంజ్ అయ్యేలాగా ఉంటే సరిపోతుంది. అంటే కలర్ కూడా అవసరం లేదు. మనకి దాన్ని ఏమంటారంటే ఇప్పుడు అటుకులు ఉన్నాయి కదా, నేను చూపించే అటుకులు, ఆ అటుకుల్ని పట్టుకున్న తర్వాత ఒక్కొక్క అటుకు 2 ముక్కలుగా అవ్వాలన్నమాట. అలా అయితే మనకి ఫ్రై అయిపోయినట్టే. అలా ఫ్రై ఎందుకు చేస్తున్నానంటే మనం ఇప్పుడు ఈ అటుకులను అయితే మిక్సీలో వేసుకోవాలన్నమాట. అందుకోసమనే ఇలా ఫ్రై చేసుకుంటున్నాము. మామూలుగా పచ్చి అటుకులు మిక్సీ పట్టుకోవాలంటే చాలా టైం అయితే పడుతుంది. అలాగే చాలా ఎక్కువసేపు, అలాగే అసలు నలగదనమాట. చాలా కష్టంగా ఉంటుంది. అందుకే ఇలా దోరగా ఫ్రై చేసుకుంటే చేతితోనే చక్కగా పైకి కిందకి అనుకుంటూ ఉంటే సరిపోతుంది. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా చేతితో ప్రెస్ చేయగానే కొంచెం 2 ముక్కలు అవ్వాలన్నమాట. నావి ఇంకా ఫ్రై అవ్వలేదు. ఇంకా ఒక 5 మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్నాను. అంటే మొత్తం కలిపి ఒక 10 or 15 మినిట్స్ అయితే పట్టింది. నేను చేసుకున్న ఈ 2 కప్స్ వడియాలు అయితే నాకు 2 or 3 టైమ్స్కి పప్పు వండుకున్నప్పుడు అయితే వడియాలు సరిపోయాయి. చూసారు కదా, నేను ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను. అలాగే ఒక మిక్సీ జార్లో అయితే మనం వేయించుకున్న ఈ అటుకులను అయితే వేసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. గ్రైండ్ చేసేసుకున్నాను, చూసారా, స్మూత్ పౌడర్ లాగా వచ్చేసింది అనమాట. అంత పలుచగా అంటే అంత బరకగాను ఉండకూడదు, అంత మెత్తగాను ఉండకూడదు అన్నట్లుగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. తర్వాత అయితే ఒక బౌల్ తీసుకుని ఒక గరాట అయితే పెట్టుకున్నాను. మీ దగ్గర జల్లెడ ఉంటే జల్లెడతో చేసుకోండి సరిపోతుంది, జల్లించుకోండి సరిపోతుంది. చూసారు కదా, నేనైతే ఇట్లా గరాటలో అయితే జల్లించుకున్నాను. నా దగ్గర బియ్యం జల్లెడ కానీ అలాంటివి ఏం లేవు, అందుకే ఇలా జల్లించుకున్నాను అనమాట. చూసారు కదా, మొత్తం ఇలా జల్లించేసుకున్నాను. మీ దగ్గర చెప్పాను కదా బియ్యం జల్లెడ ఉంటే సరిపోతుంది. చక్కగా జల్లించేసుకుంటే త్వరగా అయిపోతుంది, ఫాస్ట్గా. అలా జల్లించుకున్న తర్వాత ఈ పిండి ఇంకా కొంచెం మధ్యలో, అంటే మనకి ఇలా ఎందుకు జల్లించుకుంటామంటే ఇవి అటుకులు అన్నవి మనకి వడ్ల పొట్టు అలాగే ఏమైనా దుమ్ము ఉంటే ఇలా స్ట్రైనర్లో అయితే ఉండిపోతుంది అనమాట. అంటే జల్లెడలో ఉండిపోతుంది అనమాట. అందుకే ఇలా జల్లించుకుంటే సరిపోతుంది. లేదంటే ఆ వడ్డు పట్టు అది కూడా పట్టేసి దాంట్లో పిండిలో మనకి అంతగా బాగోవు అనమాట వడియాలు. తప్పకుండా అయితే ఇలా జల్లించుకోండి. జల్లించుకున్న తర్వాత అయితే ఆ పైన వచ్చింది, అంటే మనం జల్లించుకున్న తర్వాత మిగిలిపోయింది మాత్రం పారేసేసేసి మిగతా పిండిని అయితే ఇప్పుడు ప్రాసెస్లో కలుపుకుందాం. ముందుగా ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే వేసుకోవాలి. తర్వాత ఒక చిల్లీ పేస్ట్ అంటే గ్రీన్ చిల్లీని ఒక చిల్లీని అయితే నేను పేస్ట్ లాగా చేసుకున్నాను అనమాట. మీకు అలా చేసుకోవడం ఇష్టం లేకపోతే ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకోవచ్చు. లేదంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అని పిజ్జాస్లో వాడతారు కదా, అది వేసుకున్నా సరిపోతుంది. అంటే ఒక ఎండుమిరపకాయని తీసుకుని కొంచెం ఫ్రై చేసి దానిని కూడా మిక్సీ పట్టి దాంట్లో వేస్తే సరిపోతుంది. నేను ఇవేం వేయకుండా గ్రీన్ చిల్లీ అయితే వేసాను అనమాట. లేదు అనుకున్న వాళ్ళు కారమైనా వేసుకోవచ్చు. టేస్ట్ ఏదో కొంచెం కారంగా ఉంటాయని అయితే ఇలా వేస్తామన్నమాట. ఇలా కొద్దిగా వాటర్ కలుపుకుంటూ ఒక చపాతీ పిండి ముద్దలాగా చేసుకుంటే సరిపోతుంది. ఇంకా కొంచెం మెత్తగా చేసుకున్నా కూడా పర్వాలేదు. అంటే
మనం చపాతీ పిండి ముద్ద ఎలా చేసుకుంటాం అలా చేసుకుంటే సరిపోతుంది. చక్కగా చూసి వాటర్ అనేది చూసుకుని కలుపుకుంటూ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. చాలా తక్కువ టైంలో అలాగే ఇలా వడియాలు చేసుకోవడం అంటే చాలా ఈజీ, అసలు నమ్మలేని విషయం అనమాట. ఇది ఇప్పటివరకు ఎవరు మీకు ఉండరు, చెప్తే కనుక నాకు కామెంట్ చేయండి మాకు తెలుసు అని. ఇలా అయితే మెత్తగా స్మాష్ చేసేసుకోవాలన్నమాట చేత్తోని, అంటే ముద్దలాగా కలుపుకుంటే మనకి పిండి అన్నది మనం ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ వేసాం కదా అవి మొత్తం బాగా పిండిలో కలుస్తాయి అన్నమాట. చూసారు కదా కలిసిపోతున్నాయి బాగా. మన ఛానల్లోనే అంతకుముందు ఒక వీడియోలో కూడా పోహాతో గారెలు వేసామంటే అటుకులతో గారెలు వేసామన్నమాట. ఎటువంటి పిండి నానబెట్టకుండా, పప్పు నానబెట్టకుండా, అలాగే పప్పు ఏమి నానబెట్టకుండా అప్పటికప్పుడు చేసుకునే స్నాక్స్ అన్నమాట. అంటే గారెలు వేసి చూపించాను. ఆ వీడియో లింక్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి కావాలంటే చెక్ చేసేయండి. చూసారు కదా ఇలా అయితే మొత్తం ఒక చపాతీ ముద్దలాగా అయితే చేసేసుకుని చిన్న చిన్న గులాబ్ జామున్ ఉండలు ఉంటాయి కదా అలా చిన్న చిన్నగా అయితే చుట్టేసుకుంటే సరిపోతుంది. నేను ఆ వీడియో క్లిప్ అనేది మర్చిపోయాను, అయినా కూడా అందరికీ తెలుసు కదా ఇలా ఉండల్లాగా చుట్టుకుంటే సరిపోతుంది. మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో చుట్టుకుంటే అయితే మనకి సరిపోతుంది. నేనైతే ఇప్పుడు ఒక ఆయిల్ కవర్ అయితే తీసుకున్నాను. ఆయిల్ కవర్ తీసుకుని అందులో ఆయిల్ అయితే ఆల్రెడీ ఉంది. మామూలుగా వేరే ఏదైనా కవర్, పాలిథిన్ కవర్ అలాంటివి తీసుకున్న వాళ్ళైతే లోపల ఆయిల్ అప్లై చేసి ఇలా ఒక గిన్నెతో ప్రెస్ చేస్తే మనకి వడియాల్లాగా అయితే కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు చూడండి మీకు షేప్ అన్నది మనం చూసుకుంటూ అలా నొక్కుంటే సరిపోతుంది. ఇలా మాకు కుదరదు అనుకున్న వాళ్ళైతే చక్కగా ఏమంటారంటే పూరీ ప్లస్ ఉంటుంది కదా దాంతో కూడా నొక్కున్నా కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. నాకు దగ్గర అయితే అది అవైలబుల్గా లేదు, అందుకని అయితే ఇలా చేసేసాను. ఇలా నొక్కునే వాళ్ళకి ఈజీగా ఇంకా త్వరగా అయిపోవాలనుకుంటే ఒక చేత్తో కాకుండా 2 చేతులతో చక్కగా ప్రెస్ చేసుకుంటే కనుక సరిపోతుంది. లేదంటే ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక గిన్నె పెట్టుకుని మధ్యలో చేయి వేసి అటు ఇటు తిప్పినా కూడా మనకి వడియంలాగా అయితే షేప్ వస్తుంది. మనకి వీటికి షేప్స్ అలా ఏమో అవసరం లేదు కదా. నేను నార్మల్గా అలా చేసేసుకుని ఒక ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా ఒక పెద్ద కవర్ మీద అయితే వేసేసుకున్నాను అనమాట, త్వరగా ఎండిపోతాయని. చూసారు కదా, లేదంటే ఒక క్లాత్ మీద అయినా వేసుకోవచ్చు. ఇలా మొత్తం ఒక పేపర్ మీద అయితే వేసేసి నేను ఇంట్లోనే పెట్టేసుకున్నాను అనమాట. నాకు ఇవి ఎండడానికి అయితే పూర్తిగా ఎండడానికి 3 డేస్ అయితే పట్టాయి. 2 డేస్ అయితే కొంచెం ఎండిపోయాయి, కానీ కొంచెం అంటే పచ్చిగా ఉన్నట్టుగా అనిపించింది నాకు. అందుకని అయితే 3 డేస్ అట్టు పెట్టుకున్నాను. అట్టు పెట్టుకున్న తర్వాత కావాలని పప్పు వండుకునే 3 డేస్ ముందైతే ఇలా చేసుకున్నాను. చూసారు కదా ఇలా అయితే మొత్తం ఒక పేపర్ మీద అయితే లేదంటే ఒక క్లాత్ మీద కానీ ఇలా మీకు నచ్చిన ఏదైనా ఒక దాని మీద వేసుకుని ఇలా ఆరబెట్టేసుకుంటే సరిపోతుంది. లేదు మాకు ఎండ ఉంది అనుకున్న వాళ్ళైతే ఎండలో పెట్టేసుకుంటే 1 or 2 డేస్లో కూడా ఎండిపోతుంది. బాగా ఎండేస్తే ఒక రోజు, అలాగే ఎండ తక్కువగా ఉంటే కనుక 2 రోజులు అలా అయితే సరిపోతుంది. చెప్పాను కదా ఇది వర్షాకాలం ఎండాకాలం అని ఏం లేదని. అలాగే నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకుందాం అనుకుంటున్నానండి. నేను ఇంతకుముందు గారెల వీడియో పెట్టాను అన్నాను కదా ఫస్ట్లో. ఆ గారెల వీడియో పెట్టినప్పుడు ఈ ప్యానే యూజ్ చేశాను అనమాట. అంటే ఈ మూకిడే యూజ్ చేశాను. యూజ్ చేస్తే ఒక లేడీ అయితే నన్ను ఇలా కామెంట్ చేశారు, ముందు పాత్ర చూసుకోండి అని. మాకు ఎప్పటి నుండో ఉంటున్న గిన్నెలు కదండి, ఈరోజు వీడియో కొత్తగా తీస్తున్నాను అయితే గిన్నె తీసేయలేను కదా, ఎప్పటి నుండో పెద్దవాళ్ళు వాడుకున్నవి కదా, అందుకనైతే నేను వాటిలోనే వంట అనేది చేస్తున్నాను. దయచేసి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. నాకైతే అప్పుడు కొంచెం భయంగా అనిపించి ఆ కామెంట్ని అయితే డిలీట్ చేసేసాను అనమాట. ఇప్పుడు అనిపిస్తుంది నేను ఆ కామెంట్ని ఎందుకు డిలీట్ చేశాను, ఇక్కడ పైన మీకు క్లిప్ ఇచ్చినట్టయితే బాగుండేది అనిపించింది. చూసారు కదా, అలా అయితే తప్పుగా అయితే ఎవరు అనుకోకండి. పెద్దవాళ్ళ నుండి వస్తున్న పాత్రలు కదా ఎలా తీస్తామండి. అలాగే తక్కువ ఆయిల్ వేసేసి నేనైతే ఫ్రై చేసుకుంటున్నాను. అంటే నేను ఒక్కదాన్నే ఉన్నానని అయితే ఫ్రై అయితే తక్కువ ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకున్నాను. కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుని అయితే ఫ్రై చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటాయి. అంటే త్వరగా ఫ్రై అవుతాయి, గట్టి పచ్చిదనం లేకుండా అయితే ఉంటాయి. పచ్చిదనం అంటే ఎక్కువగా గట్టిగా ప్రెస్ చేయాల్సిన అవసరం ఉండదు, తక్కువగానే మనకి ముక్క అయిపోతుంది అనమాట. చూసారు కదా, చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి వడియాలు అన్నవి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇవి పక్కాగా యూజ్ అవుతాయి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.